అందరికీ నమస్కారం. ఈ రోజు వృశ్చిక రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు పరిష్కరించబడతాయి. మీరు మీ భాగస్వామికి ఒక వాగ్దానం చేయవచ్చు. మీ మేధో సామర్థ్యాలు విస్తరిస్తాయి. విద్యార్థులకి ఇది ఒక అద్భుతమైన రోజుగా ఉంది. మీరు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. మీరు మీ కుటుంబంలోని చిన్నవారి అభిప్రాయాలకు శ్రద్ధ వహించాలి. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. మీకు శుభవార్త అందవచ్చు. శారీరక అసౌకర్యం కలగవచ్చు. తెలియని భయాలు కొనసాగుతాయి. ఆర్థిక లావాదేవీల్లో జాగ్రత్తగా ఉండండి. మీరు ఆందోళనతో ఉంటారు. బకాయిలను వసూలు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి. వ్యాపార పర్యటనలు లాభదాయకంగా ఉంటాయి. మీరు స్నేహితులతో సహకరించుకోగలుగుతారు. మీరు గౌరవం మరియు ఆదాయాన్ని పొందుతారు. ఈరోజు కొత్త బహుమతులు లభిస్తాయి. వ్యాపార వృద్ధికి ఇది ఒక శుభదినం. ముందుగా వేసుకున్న ప్రణాళికలు అమలు చేయడం మంచి ఆలోచన. ఈరోజు మీ చుట్టూ ఉన్న వారు మీతో సంతోషంగా ఉంటారు. పాత విభేదాలు ఈ రోజుతో ముగుస్తాయి. పర్యాటక రంగంలో ఉన్న ఈ రాశివారు ఆర్థిక లాభాలను పొందుతారు. ఈరోజు మీ పని విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఒక ప్రత్యర్థి మీ వ్యాపారానికి హాని చేయడానికి విఫల ప్రయత్నం చేయవచ్చు. మీ పనులను సులభంగా పూర్తి చేయడానికి మీ జీవిత భాగస్వామి మీకు కొన్ని సలహాలు ఇస్తారు. ప్రతి పరిస్థితులను సానుకూలంగా ఉండండి మరియు అనుభవజ్ఞులైన వ్యక్తులతో సమయం గడపండి. ఇది మీ వ్యక్తిత్వంలో సానుకూల మార్పులను తెస్తుంది. మీరు మీ పిల్లల చదువు మరియు వృత్తికి సంబంధించి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవచ్చు. మీరు ఏదైనా ప్రత్యేక పని మీద ప్రయాణం కూడా చేయవచ్చు. ఆర్థిక లాభాల కంటే ఖర్చులు ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. మీ బడ్జెట్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏదో ఒక విషయంపై మీ సోదరులతో మీకు వాదన జరగవచ్చు. కోపం మరియు గొడవకు బదులుగా ఆ విషయాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోండి. వ్యాపారం చాలా బిజీగా ఉంటుంది, కానీ పెట్టిన కష్టానికి తగిన ఫలితాలు రాకపోవచ్చు. మీ పనిచేసే శైలిని మార్చుకోవడానికి ప్రణాళిక వేసుకోండి. ఈ మార్పు భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అభిప్రాయ భేదాలు మీ కుటుంబ జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. ఒకరి భావాలను ఒకరు గౌరవించుకోండి. మీ ప్రేమ బంధం బలపడుతుంది మరియు వివాహ అవకాశాలు ఉన్నాయి. సరికాని ఆహారపు అలవాట్లు కడుపు నొప్పికి కారణం కావచ్చు. ఒక క్రమబద్ధమైన దినచర్యను పాటించండి. ఈరోజు బంధువులతో గతంలో ఏర్పడిన వివాదాలు పరిష్కార దశకు చేరుకుని సంబంధాలు మళ్లీ మెరుగుపడే అవకాశం ఉంది. పరస్పర అవగాహనతో మాట్లాడడం ద్వారా అపార్థాలు తొలగి కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. పెద్దల మధ్యవర్తిత్వం కూడా మీకు అనుకూలంగా మారే సూచనలు ఉన్నాయి. పాత విభేదాలను మర్చి కొత్త ఆరంభానికి అవకాశం కలుగుతుంది. కళారంగంలో ఉన్నవారికి విదేశీ పర్యటనలు లేదా కొత్త అవకాశాలు లభించే సూచనలు ఉన్నాయి. ప్రతిభను ప్రదర్శించే అవకాశాలు రావడంతో గుర్తింపు పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడి ఆదాయం కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా సాధారణ జాగ్రత్తలు పాటిస్తే ఉత్సాహంగా గడుస్తుంది. వృత్తి వ్యాపార రంగాల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగులు కొత్త అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత అధికారుల ప్రశంసలు పొందుతారు. వ్యాపారులకు లాభదాయకమైన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ప్రేమ సంబంధాల పరస్పర నమ్మకం బలపడుతుంది. వైవాహిక జీవితంలో భాగస్వామి సహకారంతో కుటుంబంలో ఆనందం, ప్రశాంతత మరియు సామరస్యం కొనసాగుతాయి. పగటి ప్రారంభంలో మీ మనసు సాపేక్షంగా తేలిగ్గా మరియు సృజనాత్మకంగా ఉంటుంది. మీరు అభిరుచులు, చదువులు, పిల్లలు, ప్రజెంటేషన్లు లేదా వ్యక్తిగత ఆసక్తులపై మంచి ఏకాగ్రతను పొందవచ్చు. మీకు చాలా కాలంగా దేనిపైనైనా ఆసక్తి లేకపోతే ఆ ఆసక్తి తిరిగి వస్తుంది. ప్రేమ, స్నేహం మరియు సామాజిక కార్యకలాపాలు కూడా వాతావరణంలో నిండి ఉండవచ్చు. అయితే రోజు గడిచే కొద్దీ బాధ్యతలు అకస్మాత్తుగా తలెత్తవచ్చు. చిన్న పనులు గడువులు, ఆరోగ్యం లేదా రోజువారీ పనుల ఒత్తిళ్లు రాత్రి పొద్దయ్యే వరకు పెరగవచ్చు. అందువల్ల ఉదయం పూట విశ్రాంతి తీసుకోకండి. ముఖ్యమైన పనులను పూర్తి చేయడం మంచిది. ప్రేమ వ్యవహారాలకు సంబంధించి సానుకూల సంకేతాలు అందిస్తుంది. మీరు మీ భావాలను ఎవరికైనా తెలియజేయాలనుకుంటే ఒక సరళమైన మరియు నిజాయితీతో కూడిన సంభాషణ ప్రభావవంతంగా ఉంటుంది. సంబంధంలో ఉన్నవారు కలిసి సమయం గడపడానికి ప్రయత్నించాలి. ఒక చిన్న సమావేశం, సుదీర్ఘమైన ఫోన్ సంభాషణ లేదా ఏదైనా పాత అపార్థాలను తొలగించుకోవడం సులభంగా చేయవచ్చు. సాయంత్రం వేళల్లో పెరిగిన పని ఒత్తిడి మానసిక స్థితిలో మార్పులకు కారణం కావచ్చు. చిన్న చిన్న విషయాలకు చిరాకు పడ్డం మానుకోండి. మీరు మీ పిల్లల విషయంలో కూడా ఆనందాన్ని పొందవచ్చు, కానీ మీ అంచనాలను కొంచెం మితంగా ఉంచుకోండి. కుటుంబంలో ఆప్యాయత ఉంటుంది, కానీ పని ఒత్తిడి మీ సంబంధాలలో మాధుర్యాన్ని ముంచెత్తనివ్వకండి. ఈరోజు ముఖ్యంగా విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుంది. వారు తమ చదువులపై దృష్టి పెడతారు మరియు ఇంతకుముందు కష్టంగా అనిపించిన విషయాలపై వారి అవగాహన మెరుగుపడవచ్చు. సృజనాత్మకత పనులు, రచన, డిజైన్, ప్రజెంటేషన్ లేదా శిక్షణలో నిమగ్నమైన వారికి ఇది ఒక మంచి ప్రారంభం అవుతుంది. వ్యాపారవేత్తలకు విస్తరణ, కొత్త ఉత్పత్తులు
మార్కెటింగ్ లేదా బృంద మార్పుల గురించి ఆలోచించే అవకాశం లభిస్తుంది. అయితే ఏవైనా పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు డేటాను క్షుణ్ణంగా సరిచూసుకోవడం ముఖ్యం. కార్యాలయంలో పనులు యథావిధిగా సాగుతాయి, కానీ పెండింగ్లో ఉన్న ఫైళ్లు, బాధ్యతలు మరియు చిన్న పొరపాట్లు రోజు చివరిలో బయటపడవచ్చు. అందువల్ల మీ పని పూర్తయిన తర్వాత దాన్ని తప్పకుండా సమీక్షించుకోండి. ఆర్థికంగా ఈ రోజు మంచిది, కానీ అతి ఉత్సాహం మంచిది కాదు. మీకు మార్కెట్ ట్రేడింగ్ లేదా త్వరిత రాబడిని అందించే ఇతర ఎంపికలపై ఆసక్తి ఉంటే పరిమిత మొత్తంలో మరియు స్పష్టమైన నియమాలతో ముందుకు సాగండి. వ్యాపారంలో లాభాలు సాధ్యమే, కానీ లాభానికి ముందు ప్రణాళిక చాలా అవసరం. పిల్లలు, అభిరుచులు లేదా వినోదం కోసం ఖర్చులు రావచ్చు. సాయంత్రం ఖర్చులు పెరగవచ్చు. మీరు వీలైనంత త్వరగా మీ భావోద్వేగాలను నియంత్రించుకొని భయం నుండి విముక్తి పొందాలి, ఎందుకంటే అవి మీ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపి మీరు మంచి ఆరోగ్యాన్ని ఆస్వాదించకుండా నిరోధించగలవు. మీకు డబ్బు ప్రాముఖ్యత గురించి బాగా తెలుస్తుంది, కాబట్టి ఈరోజు డబ్బు ఆదా చేయడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది మరియు ఒక పెద్ద సంక్షోభాన్ని నివారించడంలో మీకు సహాయపడుతుంది. వ్యక్తిగత విషయాలను పరిష్కరించేటప్పుడు ఉదారంగా ఉండండి, కానీ మిమ్మల్ని ప్రేమించే మరియు మీపై శ్రద్ధ చూపేవారిని బాధ పెట్టకండి. మీ మాటలను అదుపులో ఉంచుకోండి. మీకు ప్రేమైన వారి నుండి వచ్చే కఠినమైన మాటలు మీ ఉత్సాహాన్ని తగ్గించవచ్చు. ఈరోజు మీరే అందరి దృష్టికి కేంద్రంగా ఉంటారు మరియు విజయం మీ చేతికి అందుతుంది. మీరు ఖాళీ సమయంలో మీ మొబైల్ ఫోన్లో వీడియోస్లను చూస్తూ ఉంటారు. మీ జీవిత భాగస్వామి మీ వివాహానికి సంబంధించిన వ్యక్తిగత వివరాలను కుటుంబ సభ్యులకు మరియు స్నేహితులకు ప్రతికూల రీతిలో వెల్లడించవచ్చు. ఈరోజు మీకు కొత్త సవాళ్లు, అవకాశాలు ఎదురవుతాయి. మీ పట్టుదల, క్రమశిక్షణ ఎలాంటి కష్టాన్ని అధిగమించడానికి మీకు సహాయపడతాయి. కొన్ని అపార్థాలు తలెత్తే అవకాశం ఉన్నందున ఇతరులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యక్తిగత సంబంధాలను మరింత బలపరచుకోవడానికి ఇది సరైన సమయం. మీ శరీరాన్ని, మనసును విశ్రాంతి పరచడానికి కొంత సమయం కేటాయించండి. మీ రోజు ఆరోగ్యంతో, ఉత్సాహంతో నిండి ఉండాలని కోరుకుంటున్నాను, కాబట్టి సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి మరియు మీ కలల వైపు పయనించడానికి వెనకాడకండి. మీ ఆరోగ్యం కూడా ముఖ్యమే. మీ ఆహారం పట్ల శ్రద్ధ వహించండి మరియు మీ మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టండి. ఇంట్లో శాంతి, ఆనంద వాతావరణం ఉంటుంది. ఆహ్లాదకరమైన సంఘటనలు జరుగుతాయి. పనిలో కీర్తి, విజయం లభిస్తాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఖర్చులు కేవలం అవసరమైన పనులకే అవుతాయి. పనిలో విజయం, సాధన లభిస్తాయి. తల్లి నుండి శుభవార్త అందుతుంది. ఆర్థిక లాభం పొందే అవకాశం ఉంది. సహోద్యోగులు, కింది ఉద్యోగుల నుండి మద్దతు లభిస్తుంది. ఈ రాశి వారికి అన్ని విధాల గొప్ప రోజు కాబోతుంది. మీరు వివిధ అంశాల సమతుల్యతను పొందుతారు. ఇది మీ జీవితాన్ని మరింత ఉత్సాహభరితంగా చేస్తుంది. ముఖ్యంగా మీ చుట్టూ ఉన్న వారితో మీ సంబంధాలలో సానుకూలత పెరిగే అవకాశం ఉంది. ఈరోజు మీ సంభాషణ నైపుణ్యాలు బలంగా ఉంటాయి. ఇది మీ ఆలోచనను మరియు భావాలను ఖచ్చితంగా వ్యక్తపరచడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. మీరు స్నేహితులు లేదా కుటుంబ సభ్యులతో మంచి సమయం గడుపుతారు. మీకు ఉద్యోగంలో మంచి స్థానం కూడా లభిస్తుంది. మీరు మీ దినచర్యలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. ఈరోజు మీకు మంచి వ్యక్తుల పరిచయం లభిస్తుంది. వారు ఉద్యోగంలో విజయం సాధించడానికి మీకు సహాయం చేస్తారు. ఈరోజు మీరు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మీ ఆర్థిక పరిస్థితి బలోపేతం చేసుకోవడానికి మీరు కొత్త ప్రయత్నాలు చేస్తారు మరియు అదనపు ఆదాయ మార్గాలను కూడా సృష్టించుకోవచ్చు. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి, కానీ మీరు వాటిని చక్కగా నెరవేర్చడంలో విజయం సాధిస్తారు. ఈరోజు మీ పిల్లలకు సంబంధించిన ఒక ముఖ్యమైన విషయం చర్చనీయాంశం కావచ్చు. ఓర్పు మరియు సమతుల్యతను పాటించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు హోదా మరియు ప్రతిష్ట విషయంలో పురోగతి సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈరోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. మీరు చదువు లేదా మతపరమైన కార్యకలాపాలపై దృష్టి పెడతారు. ప్రతి రంగంలోనూ విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. పిల్లలు ప్రేమ వ్యవహారాలు లేదా సృజనాత్మకత పనుల విషయంలో ఒడిదొడుకులు ఉండవచ్చు, కాబట్టి తొందరపడకుండా ఓపికగా ఉండండి. అత్తమామలు, రహస్య విషయాలు లేదా ముఖ్యమైన పత్రాలతో వ్యవహరించేటప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీకు స్నేహితుల నుండి ఆర్థిక సహాయం అందవచ్చు. మీ ఇల్లు లేదా వాహనం విషయంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగస్తుల కష్టానికి త్వరలోనే ప్రతిఫలం లభిస్తుంది. ప్రేమ విషయాలు, భావోద్వేగాలు ఆధిపత్యం చెలాయించవచ్చు, కాబట్టి సమతుల్యతను పాటించండి. మీ ఆరోగ్యం బాగుంటుంది. వ్యక్తిగత విషయాల్లో తొందరపడకుండా ఉండండి. ఈరోజు మీకు మీ జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. మీ సంబంధాన్ని బలోపేతం చేయడానికి చిన్న చిన్న చర్యలు తీసుకోవడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. మీరు మీ ఆరోగ్యం, రోజువారీ పనులు మరియు అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అధిక పనిభారం అలసటకు దారి తీయవచ్చు. మీ ఆఫీస్ పనిభారం పెరగవచ్చు. తోబుట్టువులతో సంభాషణలు
వాడి వేడిగా మారవచ్చు. అందువల్ల మీ కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. సుదూర ప్రయాణానికి అవకాశాలు లభించవచ్చు. ఆర్థిక మరియు గృహ విషయాల్లో జాగ్రత్త అవసరం. హృదయపూర్వక సంబంధాలను నిలబెట్టుకోవడానికి మీరు వివేకంతో వ్యవహరించాలి. మీరు కడుపు లేదా జీర్ణ సంబంధిత సమస్యలను ఎదుర్కోవచ్చు. కాబట్టి తినేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు ఆర్థిక లావాదేవీల్లో అత్యంత జాగ్రత్త వహించండి. ఈరోజు మీకు చదువు మరియు పోటీ రంగంలో విజయం లభిస్తుంది. కుటుంబ సభ్యుల నుండి అన్ని విధాల సహాయం అందుతుంది. ఈరోజు మీరు పని రంగంలో పోటీదారుల కంటే ముందుంటారు. మీరు ఏదైనా బాహ్య కార్యకలాపాల్లో పాల్గొనవచ్చు. ఈరోజు అదృష్టం మీకు తోడుగా ఉంటుంది. పురోగతి కోసం మీరు కష్టపడతారు. ఆదాయం బాగుంటుంది. మీ ఆరోగ్యం బాగుంటుంది. మొత్తానికి ఈరోజు ఈ రాశి వారికి హెచ్చు తగులతో నిండి ఉంది. ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 8. అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు. మీరు విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ఈ వీడియోను లైక్ చేయండి, ఈ వీడియోను షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.